చెప్పేసి ఆయన చెప్పడం. సో ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇదేంటి బ్రాండ్ను జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమా ఎలా చూడొచ్చు అంటారు? ఓవరాల్గా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలతోటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదనకు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది ఆయన ముందుకెళ్తున్నారు అనేటటువంటి వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. సార్, అమరావతి ఆల్రెడీ మనం విభజన జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. 13 ఏళ్ళలో కూడా ప్రవేశించాం. రాజధాని ఇప్పుడిప్పుడే అన్ని ఒడిదుడుకులు, 3 రాజధానులు పోయాయి. అమరావతికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. సో చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం దగ్గర పార్లమెంట్లో బిల్ తీసుకురావటం, ఇవన్నీ నేపథ్యంలో మనకు రాజధాని అంటే అమరావతి అనేది అధికారికంగా ప్రకటితమైంది. దానికి సంబంధించి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు 50,999 కోట్లతో 99 ప్రాజెక్టులు అక్కడ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. 30,000 మంది దాకా పనిచేస్తూ ఉన్నారనేది ప్రభుత్వం ప్రకటించింది. సో మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సిఆర్డిఏ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, యాక్చువల్గా ఇక్కడ మనం అమరావతి అనేది 29 గ్రామాలనే ప్రచారం ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఎందుకంటే సిఆర్డిఏ ప్రకటించినప్పుడు దానిలో ఇక్కడ నుంచి గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, అంటే ఇప్పుడు చూస్తే మాత్రం 6 జిల్లాలు, దగ్గర 6 జిల్లాల్లో ఇవంతా కూడా విస్తరించి ఉంది. ఎంత 58 మండలాలు, అదేవిధంగా 30 ఏమో పాక్షికంగా ఉంటాయి, మిగతా 28 ఏమో కొన్ని గ్రామాలు కలిసాయి. అదేవిధంగా 3 కార్పొరేషన్స్, 10 మున్సిపాలిటీలు, 1006 గ్రామ పంచాయతీలు, సో 953 రెవెన్యూ విలేజెస్తో మొత్తం సిఆర్డిఏని దాదాపు 8,000 పైగా చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో దీన్ని ప్రకటించడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఏదైతే ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారో, అమరావతి 29 గ్రామాల్లో డెవలప్మెంట్ కాదు. సో దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే హైలైట్ చేయదలుచుకున్నారేమో నాకే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అమరావతి వర్సెస్ మావిగన్ అని ప్రకటించారు, కానీ ఆ మావిగన్ విస్తరణ ఎంత, ఎన్ని మున్సిపాలిటీలు ఉంటాయి, ఆయన ఏంటంటే ఆయన మరి అమరావతికి ప్రత్యామ్నాయంగా చెప్పారా, లేకపోతే డెవలప్ అయిపోయింది కాబట్టి ఆ రాజధాని అంటే నేషనల్ హైవేకి అటు ఇటు ఉంటే సరిపోతుంది, దాంతోపాటు ఒక పోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన దానికి సిద్ధాంతం తెలిపించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, అదేవిధంగా పోర్ట్ కూడా ఒకటి యాడ్ అయితే మనకి సరిపోతుంది అనేది చెప్పారు. సో మావిగన్లో అసలు కాంక్రీట్గా ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉంటాయి, దాని విస్తీర్ణం ఎంత అనేది జగన్ గారు ప్రకటించారు. ఆ రోజు ఒక విలేకరి అడిగిన ప్రశ్నలో భాగంగా సమాధానం చెప్తూ ఆయన చెప్పారు, దానిలో నుంచి మా తీసుకోండి, దీనిలో నుంచి ఇవి తీసుకోండి, దీనిలో నుంచి గన్ తీసుకోండి అని చెప్పేసి. సో నేననేది ఏంటంటే అసలు చట్ట పరిధి, సిఆర్డిఏ చట్ట పరిధి దాదాపు ఈ 6 జిల్లాల్లో విస్తరించింది అనేది పాయింట్. దీనిలో మస్తాన్ గారు ఇక్కడ ఒకటి ఏంటి అంటే క్లారిటీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లోపిస్తోందని చూడాలి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం డిఎస్సికి సంబంధించి